జాయిన్ అయ్యారు. ఇందాక నుంచి ఆయనకి టెక్నికల్ ఇష్యూ వస్తుంది, త్వరగా కంక్లూడ్ చేయండి. ఎస్ వెంకటస్వామి గారు నమస్తే అండి. అందరికి నమస్కారం. నమస్తే. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది మా దగ్గర. ఎస్ మనకి చెప్పండి, మీ వర్షం ప్రధానంగా చెప్పండి. భేటీ కూడా ముగిసింది, భేటీ ముగిసిన తర్వాత రామ్మోహన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వారికి స్పష్టమైన అవగాహన ఉన్నది. వారికి ఏమో విషయాలు లేవు, ఎవరి విషయంలో తప్ప వాళ్ళని చెప్పగలిగేటువంటి సంసిద్ధత అంటే అవేర్నెస్ ఉంది. నేను ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఏదో అన్నదమ్ములము ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మోసం జరిగింది కాబట్టి మా హక్కులన్నీ కాలరాసింది కాబట్టి మేము తెలంగాణ వేసినాం. ఒకవేళ ఆ రోజే కనుక ఆంధ్ర ప్రాంత పాలకులు సమన్యాయంతో వివరించి అది తమ్ముని విషయంలో అమ్మ విషయంలో సమన్యాయం లేదు, తెలంగాణ అడిగే పరిస్థితి రాకపోతే మా ఆక్రమణ పట్టించుకుంటూ లేడనే మేము అంతరాటం చేసినాం. వచ్చినటువంటి తెలంగాణలో ఇప్పుడు కూడా మీరు గమనించి మా నీళ్ళు నచ్చకపోతామనంటే పైన పారయాట కానీ కింద నీళ్ళు కావాలనంటే ఏం న్యాయము, ఎక్కడ న్యాయము? అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పాలకుల యొక్క ఆలోచన విధానము ఏం మారలే. విడిపోయినా మారలే, కలిసినప్పుడు ఏం మారలేదు, ఇప్పుడు విడిపోయినాక కూడా ఏం మారలేదు. అసలు నేను టెక్నికల్ గా కొంతమందిని అడిగినప్పుడు ఏంటంటే వాస్తవంగా వరద జలాల మీద ప్రాజెక్టు ఆనవాళ్ళు అయితే నాకైతే కలిసిలేదు. వరద జలాలని చెప్పి తీసుకొస్తారనే లేదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ అసంబద్ధమైంది, దాని మీద చర్చ అవసరం లేదు, దాని మీద ముందుకు పోవాల్సిన అవసరం లేదు, దాని మీద చర్చనే అనవసరం అనేది మా పార్టీ. మేము తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా అదే. అది టీఆర్ఎస్ అయినా ఎవరమైనా, మేము జాతీయ పార్టీ అయినా వాళ్ళు ప్రాంతీయ పార్టీ అయినా అది కూడా బీఆర్ఎస్ గా మారింది. కత్తి వెంకటస్వామి గారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది. ఎస్ రైట్. ప్రజల ఆకాంక్ష ఇవాళ కూడా ప్రజల ఆకాంక్ష మేరకే మేము చెప్పారు. రైట్, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రామ్మోహన్ రావు గారు సమయాన్ని వెచ్చించి క్లియర్ కట్గా మాట్లాడారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మోహన్ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏపీ నుంచి హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. చూద్దాం, అంటే రెండు రాష్ట్రాల ప్రయోజనాలు చాలా కీలకం. ఇక్కడ బనకచర్ల అంశంలో తెలంగాణకు నష్టం జరుగుతున్నటువంటి ప్రతిపాదన వినిపించింది. సో ఈరోజు ఎక్కడ కూడా అంశాలు చర్చలోకి వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఏపీకి సంబంధించి మంత్రి మాట్లాడిన తర్వాత కూడా క్లియర్ కట్గా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే మనం విజువల్లో కూడా చూసాం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఒకరినొకరు సన్మానించుకోవడం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణం చెప్పుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం ఏదైతే కమిటీలు నిర్వహించబోతున్నారో 21ని, ఈ అంశాలన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఆ దిశగా వెళ్ళాలి, జరగాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి. అలా ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూద్దాం, అంటే బనకచర్ల అంశం ఇప్పటితో ఫుల్ స్టాప్ పడినట్టున్నా, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ తెరపైకి వస్తున్నటువంటి సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. అప్పలకొండు పల్లెపోరుకు తెరదీసిందులో సర్కారు. మళ్ళా ఓట్ల పండుగ యుద్ధానికి సిద్ధమేనాట. మరే గాని మండలంలో దమ్మున్న కోటేగా ఎవరనుకుంటుర్రు? అన్ని సరే గాని జిల్లా పీఠాలపై కూర్చునే రాజులెవరు? అది మీ ఊళ్ళే ఏ పార్టీకి పట్టుంది, లోపటంగా ఏం జరుగుతుంది? అది తెలంగాణ పల్లెల్లో మీ నర్సయ్య తాత ఇక ఉంటది పో 360 డిగ్రీల మధ్యలో మోత.
120 మంది రిపోర్ట్